మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానం కలుగును గాక. ఆమేన్. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాస క్రైస్తవ జీవితంలో మీరు ఆగక ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. పిల్లారా, జ్ఞాపకం చేసుకొని మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఈరోజు ఏంటంటే, మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మీ ప్రతి విజ్ఞాపనను ఉంచడం జరుగుతుంది. పిల్లారా, ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు. ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. కాబట్టి ఆయన యందు మాత్రమే మనందరి నమ్మకం, స్వాతంత్రము ఉంచుకొని మన జీవితంలో మనం ముందుకు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ దిన అంశంలోకి, వాక్యంలోకి మనం అడుగు పెడదాం. పిల్లారా, అయితే క్రీస్తు పరిచర్య అనుచరులకును మరియు యావత్ ప్రపంచానికి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దిన శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తున్నాను. అయితే మనకు ఈ స్వాతంత్ర దినం సందర్భంగా దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు అన్న ఒక విషయం కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, స్వాతంత్రము క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో నిజమైన స్వాతంత్రం మనం ఎలా కలుగుతుంది అని అంటే, మీరు చాలా మంది ఏమంటారు, స్వాతంత్రం అని అంటే దేశానికి సంబంధించిన స్వాతంత్రం మనకు కలిగింది, ఇండిపెండెన్స్, అది దాని గురించి మాట్లాడతారు. కాదు పిల్లారా, క్రైస్తవులకి ఆ స్వాతంత్రం ఎప్పుడు కలుగుతుంది? మనందరం భారతీయులమే, నేను కాదని ఉండేది, మనందరం భారతీయులమే. అయితే భారతదేశంకి వచ్చిన స్వాతంత్రం ఆ ఒక్క విషయాలను గురించి మనం సందర్భంగా మనం జరుపుకునేటి పండుగలైనా కానివ్వండి, లేదంటే ఆ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఫ్లాగ్ హోస్టింగ్, ఇవన్నీ ఉంటాయి. అయితే వీటికి ఒక సిస్టమ్ అనేది ఉంది పిల్లరా. అంటే భారతదేశ స్వాతంత్రానికి సంబంధించిన ఒక సిస్టమ్ అనేది ఉంది. అయితే ఈ సిస్టమ్కి సంబంధించి అనేక మంది ప్రాణం విడిచారు. దీనికోసం ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో మంది పోరాడారు. తిరిగి మనకు స్వాతంత్రం దొరకడం జరిగింది. అయితే ఈ స్వాతంత్రము భారతదేశంకి అంటే రాకముందు అనేకుల కష్టం దీంట్లో ఉంది పిల్లరా. అనేకుల కష్టం దీంట్లో ఉంది, అనేకుల చావులు దీంట్లో ఉన్నాయి, అనేకుల నిద్రలేని రాత్రులు దీంట్లో ఉన్నాయి, అనేకుల దెబ్బలు దీంట్లో ఉన్నాయి. అయితే వీటన్నిటి వెనుక కూడా ఇంతటి కథ ఉంది పిల్లరా. అయితే ముందుకు వచ్చి మనం చూసేటప్పటికి చివరికి మనకు తెలిసింది ఏంటంటే, మనకు భారతదేశానికి నిజమైన స్వాతంత్రం కలిగింది అని. భారతదేశానికి ఆగస్టు 15 15వ తారీఖు నిజమైన స్వాతంత్రం మనకు కలిగిందని మనకు తెలిసింది. ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఉంది పిల్లారా. ఇదంతా ప్రతి ఒక్కరికి తెలుసు. మనందరం దీన్ని పాటిస్తూ వస్తున్నాం, ఒక భారతీయులుగా ఉన్నాం కాబట్టి. అయితే క్రైస్తవ జీవితంలో నిజమైన స్వాతంత్రం మనకు ఎలా కలుగుతుంది? నిజమైన స్వతంత్రం ఎక్కడ ఉంటుంది? ఆ స్వతంత్రం వెనక ఎంతమంది పోరాడారు అన్న ఒక విషయం పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో స్వాతంత్రం అంటే ఏంటంటే, నిజమైన స్వాతంత్రం, ప్రభువులో స్వాతంత్రం, దేవునిలో స్వాతంత్రం, ఇవి ఏ రీతిగా వస్తాయి అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను కొత్తగా జన్మిస్తేనే తప్పితే పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు. అయితే ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుణ్ణి మనం ఎప్పుడు నిజమైన రీతిలో ఎరుగుతామో, దేవుడే నిజము అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు క్రైస్తవులకి నిజమైన స్వాతంత్రం ఏంటి అంటే, పుట్టినప్పటి నుంచి మనం క్రైస్తవులం, అదే క్రైస్తవ్యాన్ని మనం కంటిన్యూ చేయాలి అనేది కాకుండా, క్రైస్తవ్యాన్ని నడిపిస్తున్నది ఎవరు? క్రైస్తవ్యం ఏ ఒక్క దారిలో నడుస్తుంది? క్రైస్తవ్యం అంటే మతమా, కులమా? ఇవన్నీ కాదు పిల్లారా. ఇది తెలుసుకోవాల్సిన విషయం ఇవే ఉంటాయని చాలా మంది అనుకొని వీటినే తెలుసుకుంటారు. క్రైస్తవ్యం అంటే ఏంటి అని తెలుసుకుంటారు. కానీ అయితే నిజమైన విషయం ఏంటంటే పిల్లారా, క్రైస్తవ్యం అనేది మార్గం. క్రైస్తవ్యం అనేది మార్గం, ఒక మంచి మార్గం అని నేను చెప్తాను. అంటే అది ఏ మార్గం? ప్రభువులో మార్గం పిల్లారా. కాబట్టి దానికి నిజమైన స్వతంత్రం మనకు ఎలా కలుగుతుంది అంటే, ప్రభువును మనం వెంబడించినప్పుడు మనకు నిజమైన స్వతంత్రం కలుగుతుంది. దానికి కనుక మనకు వాక్యాలు కనుక చూసుకున్నట్లయితే, పౌలు భక్తుడు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ స్పష్టంగా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఈ మాటకి మనం జాగ్రత్తగా కనుక అర్థం తెలుసుకున్నట్లయితే, ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిజమైన స్వాతంత్రం ఉంటుంది అని ఇక్కడ వాక్యంలో మనకు తెలియజేయడం చూస్తున్నాం పిల్లరా. ఏంటి నిజమైన స్వాతంత్రం? ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. దీనికి రిసెంబ్లెన్స్ గా అంటే ఏంటంటే, దీనికి కనెక్ట్ అయ్యే వాక్యం ఇంకోటి ఉంది, దీన్ని పోల్చి చెప్పే వాక్యం ఇంకోటి కూడా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం కనుక మనం ఒకసారి చూసినట్లయితే పిల్లారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము,
సహోదరులారా, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. జాగ్రత్తగా గమనించిన పిల్లారా, ఇప్పుడు మనం మొట్టమొదటిగా చెప్పుకునేది ఏంటి? భారతదేశ స్వతంత్రం గనక మనం చూసుకున్నట్లయితే ఇది ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. అంటే దీని వెనక ఎంతో మంది పోరాడారు, తిరిగి ఆ స్వతంత్రాన్ని మనం తెచ్చుకున్నప్పుడు ఈ ఒక విషయాన్ని బట్టి అనేక మంది మాట్లాడడం జరిగింది. అనేక డైరీస్ లో వీటి గురించి ఉంటుంది. అంటే ఏంటంటే స్వాతంత్రం కలిగింది భారతదేశానికి, ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, ఎంత కష్టం మనం పెడితే కలిగింది అన్న ఒక విషయాలు మన అందరికి తెలుసు. ఎందుకంటే అడిగితే టక్కని చెప్తాం. ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంతమంది పోరాడారు, మన స్వాతంత్రం వచ్చింది, వాళ్ళు పోరాడారు, వీళ్ళు పోరాడారు, వాళ్ళందరూ పోరాడిన నిమిత్తం మనకు స్వాతంత్రం కలిగింది టక్కని చెప్తాం. కానీ మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో నిజమైన స్వాతంత్రం మనకి ఎప్పుడు కలుగుతుంది పిల్లారా? దేవునికి సంబంధించిన స్వాతంత్రం ఇది. దేవునికి సంబంధించిన స్వాతంత్రం అంటే మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే ఇది మన భారతదేశానికి సంబంధించిన స్వాతంత్రం. అంటే దేవుని దేశానికి సంబంధించిన స్వాతంత్రం. ఇది నీ ఇండివిజువల్ జీవితం, అంటే నీ సొంత జీవితం ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్వాతంత్రం అనమాట. అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే మేము ఇష్టం వచ్చింది చేసుకుంటాం. అంటే ఏంటంటే ఆ మనుషులు స్వేచ్ఛా జీవులు అని దేవుడు చెప్పాడు కదా, దాని రీతిగా దేవుడు మాకు ఎప్పుడో స్వేచ్ఛను అనుగ్రహించేశాడు, మాకు ఫ్రీడమ్ ఉంది, స్వాతంత్రం మాకు ఉందా, మేము ఇండిపెండెంట్, మా జీవితంలో మేము ఇండిపెండెంట్గా ఉంటున్నాం, మాకు నచ్చింది మేము చేసుకోగలుగుతాం, మా ఇష్టం వచ్చింది మేము చేసుకోగలుగుతాం, మమ్మల్ని అడిగేవారు ఎవరు లేరు అనుకుంటారు. కానీ క్రైస్తవ జీవితంలోకి అలాగ వచ్చేటప్పటికి ఇక్కడ పిలువబడితిరి అన్న ఒక మాట మనం గమనిస్తున్నాం పిల్లరా. ఏంటి పిలువబడితిరి? 13 వచనం మనకు జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే, సహోదరులారా మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. స్వాతంత్రులుగా ఉండేదానికి పిలవడం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఎవరు పిలిచారు? దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకున్న ప్రతి ఒక్క బిడ్డ, దేవుని మాటకి లోబడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా స్వాతంత్రులుగా జీవిస్తాడు. అది నిజమైన స్వాతంత్రము, అది నిజమైన స్వాతంత్రము అని ఒక వాక్యం మనకు తెలియజేస్తుంది పిల్లారా. అయితే అక్కడ నిజమైన స్వాతంత్రము ఏంటి? ప్రభువు చెప్తున్న ఆ పిలుపు ఏంటి? ప్రభువు మనకు పిలుస్తున్న మాట ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఆయన అనేక సందర్భాల్లో ఈ వాక్యం గురించి మనకు చెప్పున్నాడు. అయితే స్వాతంత్రము అనే ఒక మాటకు వచ్చేటప్పటికి ఆయన మనతో ఏ రీతిగా చెప్తున్నాడు, ఏ రీతిగా బోధించాలని ఆశపడుతున్నాడు చూసుకున్నట్లయితే పిల్లరా, మనం స్వాతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక, అంటే హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండుడి. హేతువు చేసుకొనక అంటే ఇప్పుడు చూడండి పిల్లారా, స్వాతంత్రమును, నిజమైన స్వాతంత్రం, ప్రభువులో స్వాతంత్రం, దేవుని స్వాతంత్రం అంటే ఏంటనంటే మన శరీర క్రియలకు ప్రతి ఒక్కదాన్ని మనం అప్పగించుకుంటాం. అంటే మన జీవితంలో ఏంటంటే చాలా మంది శరీరం మీద ఉన్న ప్రేమ, వాళ్ళ జీవితం మీద ఉన్న ప్రేమ దేవుడి మీద ఉండదు, దేవుడు మనకు అనుగ్రహించే స్వాతంత్రం మీద ఉండదు. వీళ్ళు ఇహలోకంగా స్వాతంత్రాన్ని ఎత్తుకునే దానికి ప్రయత్నం చేస్తారు. ఇహలోక సంబంధం అంటే ఎలాగంటే దేవునికి విరుద్ధమైన స్వాతంత్రం, అంటే చెడు కార్యాలు చేయడం, అబద్ధాలు పలకడం, దూషణ మాటలు, ఇలాగా శరీర క్రియలకు మనం లొంగిపోయి బతకడం, ఇవన్నీ దేవునికి హేయమైన కార్యాలు. వీటికి వాళ్ళ జీవితాన్ని అప్పగిచ్చి బతుకుతుంటారు. అంటే వాటిలో నిజమైన స్వాతంత్రం ఉందని వాళ్ళు భ్రమపడుతూ ఉంటారు అన్నమాట. భ్రమపడుతూ ఉంటారు. అయితే వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే పిల్లారా, పిలువబడిన వారు స్వాతంత్రులుగా దేవుడు చేస్తానని ఇక్కడ మనకు మాటిస్తున్నాడు. పిలువబడిన వారు దేవునిలో పిలుచుకున్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు దేవుడు కొంతమంది పిలుస్తాడు, పిలిచిన వారు స్వాతంత్రులుగా చేస్తాడు దేవుడు వారి జీవితంలో. అయితే ఒక మాట ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. స్వాతంత్రం అంటే దేవుడు అనుగ్రహించే స్వాతంత్రము శరీర క్రియలకు కలపకూడదు, శరీర క్రియలకు ఆధారంగా చేసుకోకూడదు, ఆ శరీర క్రియలకు అప్పగించుకోకూడదు. స్వాతంత్రం అంటే ప్రభువులో స్వాతంత్రం అంటే మనల్ని స్వాతంత్రంగా ప్రభువుని ఏదన్నా అడగచ్చు, స్వాతంత్రంగా ప్రభువుతో ఏదన్నా మాట్లాడచ్చు, స్వాతంత్రంగా ప్రభువుతో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, స్వాతంత్రంగా దేవుని వాక్యం మనం చదువుకోవచ్చు, స్వాతంత్రంగా మంచిని పంచొచ్చు, స్వాతంత్రంగా దేవుణ్ణి ఎక్కడైనా ప్రకటించవచ్చు. అయితే ఈరోజు స్వాతంత్రంగా దేవుణ్ణి ప్రకటించే విషయానికి కనుక వచ్చినట్లయితే, క్రిస్టియానిటీలో యేసయ్యని ప్రకటించే
ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా యేసయ్యను ప్రకటించే ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రమలు ఎదుర్కొంటున్నారు పిల్లారా. మనందరం చూస్తూనే ఉన్నాం. యేసయ్యని ప్రకటించే ప్రతి ఒక్క వ్యక్తి ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మనకు స్వాతంత్రం కలగలేదు పిల్లారా ఇంకా. అయితే ముందుగా మనం చెప్పుకున్నట్లు క్రిస్టియానిటీ అంటే ఒక మార్గం. క్రైస్తవ జీవితం అంటే ఒక మార్గం. ఇది మతం కాదు, దీని వెనక దేవుడు లేడు. క్రీస్తే మార్గం, క్రీస్తే ఒక మంచి మార్గం, క్రీస్తు చెప్తున్న మాటలే ఒక మంచి మార్గం. ఆ మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రులుగా తీర్చిదిద్దబడతారు అని ప్రభువు మనకు సెలవిస్తున్నాడు పిల్లారా. మార్గం, మంచి మార్గం. క్రిస్టియానిటీ అంటే నీ జీవితంలో ప్రతి ఒక్క విషయం ఎందుకు కూడా అణిగిమణిగి జీవించాలి. దేవుడు చెప్తున్న మాట, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి జీవించాలి, ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, ఒకని వస్తువు నువ్వు ఆశించకూడదు. ఇవన్నీ క్రిస్టియానిటీలో మాత్రమే ఉంటాయి, మీకు ఎక్కడ ఉండవు ఇంకా. మరి నిజమైన స్వాతంత్రం, ప్రభువులో మనకు కలిగిన స్వాతంత్రం ఇది ఏంటి? మార్గం, మంచి మార్గం, మంచిని పంచే మార్గం క్రిస్టియానిటీ, క్రైస్తవ మార్గం. అయితే ఈ రోజు దేవుణ్ణి ప్రకటించే విషయానికి వచ్చినప్పటికీ నిజమైన స్వాతంత్రం క్రైస్తవులుగా మనకు దొరకలేదు. ప్రభువుని ప్రకటించే ఎంతో మందికి ఈరోజు ఇక్కడ ఇహలోకంగా ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నారు. ప్రభువుని ప్రకటించే ప్రతి ఒక్కరు, సేవకులు, సువార్థికులు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నారు. రాళ్లతో కొట్టించుకుంటున్నారు, ఉమ్మించుకుంటున్నారు, వాళ్ళ మీద మొహం మీద కొట్టించుకుంటున్నారు, తిట్టించుకుంటున్నారు, త్రోసివేయబడుతున్నారు, వెలివేయబడుతున్నారు. ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు, ప్రభువుని ప్రకటించే ప్రతి ఒక్కరు ఏదో ఒక అవమానానికి గురవడం జరుగుతుంది ప్రియులారా. అంటే ఈ ఒక్క విషయంలో మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం రాని దగ్గరే మనం పోరాడితే స్వాతంత్రం మనం సంపాదించుకోవచ్చు ప్రియులారా. అయితే మనం ముందుగా చెప్పుకున్న విధంగా సిస్టమేటిక్ గా భారతదేశ స్వాతంత్ర క్రియలు జరిగాయి, ఆ కార్యాలు జరిగాయి, ఎంతో మంది పోరాడారు, స్వాతంత్రాన్ని మనం పొందుకున్నాం. అదే విధంగా మన జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో స్వాతంత్రం ఎక్కడైతే ఉండదో అక్కడే మనం దృఢంగా పోరాడాలి. ఎందుకంటే మనం పిలువబడిన వారం కాబట్టి, దేవుని కొరకు పిలువబడిన వారం మనందరం. మన పని ఏంటి? స్వాతంత్రం లేని దగ్గర స్వాతంత్రులుగా జీవించడం, స్వాతంత్రాన్ని పంచడం, స్వాతంత్రాన్ని ఇతరులకి చెప్పడం. ఆ స్వాతంత్రం ఏంటి పిల్లారా? దేవుని మార్గం, క్రైస్తవ జీవితం. తెలుసుకొని పిల్లారా, ఈరోజు మన జీవితంలో హేతువు చేసుకొనక, దేనికి? స్వాతంత్రం, ప్రభువు మనకిచ్చే స్వాతంత్రమును మనం ఇతరులకి పంచాలే తప్ప మన శరీర క్రియలకు దాన్ని హేతువు చేసుకోకూడదు, దానికి అప్పగించుకోకూడదు, దాన్ని అంగీకరించకూడదు. శరీర క్రియల్ని మన జీవితంలోకి జ్ఞాపకం చేసుకున్నాం పిల్లారా. ఈరోజు ప్రభువు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిజమైన స్వతంత్రం ఉంటుంది. విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఈరోజు క్రైస్తవ జీవితంలో స్వతంత్రం ఇంకా మనకు దొరకలేదు. ఆ స్వతంత్రం నిజంగా మనకు దొరకాలంటే సేవకులు, సువార్థికులు, ప్రభువుని బోధిస్తున్న, ప్రభువుని చెప్తున్న, ప్రభు మార్గాన్ని వివరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా గౌరవం ఎప్పుడైతే కలుగుతుందో, వాళ్ళని ఎవరైతే అంగీకరిస్తారో ఆ కుటుంబం రక్షింపబడుతుంది ప్రభువులో, ఆ కుటుంబం స్వాతంత్రులుగా మారుతుంది. నిజమైన స్వాతంత్రం వాళ్ళ కుటుంబంకి దేవుడు తీసుకొస్తాడు పిల్లారా. అటు కృప మనందరికీ ప్రభు అనుగ్రహించి కాపాడి బలపరచును గాక. మనందరి కుటుంబాలకి ఆయన తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, ఈ తరంలో మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ని అనువాడవని దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయినా ఆల్ఫా ఒమేగా నా దేవా, మళ్ళీ కాపాడే దేవా, నడిపించే దేవా, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ బిడ్డలను, ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, ఈ స్వాతంత్ర దిన సందర్భంగా నా తండ్రి, మా జీవితంలో నా తండ్రి, నీవు నా తండ్రి మాకు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మా దేశాన్ని ఆశీర్వదించడం నా తండ్రి, దేశ నాయకులను నా తండ్రి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి కాపాడి బలపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన దేశం కొరకు పోరాడిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి, వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. పోరాడుతున్నాం నా తండ్రి, జవాన్ల కొరకు జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి. ఆయన దేశం కొరకు నా తండ్రి కంటి మీద నా తండ్రి కునుకు లేకుండా నా తండ్రి వాళ్ళు పోరాడుతూ జరుగుతుంది నా తండ్రి. వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, రక్షణ వాళ్ళ కుటుంబంకి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి.
దేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని నా తండ్రి నిజమైన స్వతంత్రులుగా మార్చమని, ప్రతి ఒక్కరికి నిజమైన స్వతంత్రం అనుగ్రహించమని నా తండ్రి భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఆయన ఈ క్రీస్తు పరిచయ ఛానల్ని నా తండ్రి అనేక కుటుంబాలని చేతికి అప్పగించుకుంటున్నాం నా తండ్రి. వారు మాకు తెలియజేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మానక తప్పక ప్రార్థించి నీ పాదాలు చెంత పెట్టినాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించండి నా తండ్రి. నీ సహాయాన్ని అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. వారి జీవితంలో వారిని ఉన్నత స్థాయిలకు చేర్చి నిలబెట్టి కాపాడి బలపరిచి దీవించి సమృద్ధిగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి పరీక్షలు రాసి నా తండ్రి మంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే నా తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరుతో ఆశీర్వదించడం నా తండ్రి. ఆ బిడ్డల జ్ఞానాన్ని అనుగ్రహించండి, నీ సహాయాన్ని అనుగ్రహించండి నా తండ్రి. వారి జీవితంలో అభివృద్ధి బాటలో నా తండ్రి వాళ్ళు నడిచేదానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. తిరిగి తెలియక ఏదైనా ప్రార్థించుంటే మన్నించమని, అడగక మర్చి ఉంటే నా తండ్రి దాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.